ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు కదా. వయసు దాంట్లో కులము, ఇక కులంతో కూడా సంబంధం లేదు కదా, నడిచిపోతుంటుంది కదా. బ్రిటన్లో కూడా అదే కదా ప్రజాస్వామ్యం. బ్రిటన్లో తీవ్రవాద కేసులో అరెస్ట్ అయ్యి కన్విక్ట్ కూడా, శిక్ష కూడా పడినటువంటి వాడు కాస్త ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు. షహీద్ భట్ వీడు టెర్రరిజం కేసులో అరెస్ట్ అయ్యాడు. బర్మింగ్హామ్లో జైలు పాలయ్యాడు, జైలు శిక్ష కూడా అనిపించాడు. ఇది బ్రిటన్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తా ప్రజల ప్రాణాలతో చెలగాటపడినందుకు వీడిని బర్మింగ్హామ్లో ఎన్నికల్లో నిలబెట్టారు, అక్కడున్న ముస్లింలు ఓట్లను దృష్టిలో పెట్టుకుని. అయితే రిఫార్మ్ యూకే అదే ప్రచారం చేసుకొచ్చింది, తీవ్రవాదికి ఓట్లేసి మనందరం తీవ్రవాదానికి మద్దతు ఇద్దామా అన్నటువంటి. తీరా చూస్తే ఓవరాల్గా అక్కడ రిఫార్మ్ యూకే పార్టీ గెలిచింది, ఈ తీవ్రవాదిని ఓడించగలిగింది.